క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలొగించే ఐపీఎల్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఈ $1 మిలియన్ టోర్నీ మార్చి 22 నుంచి ప్రారంభమై మే నెలాఖరులో ముగుస్తుంది. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ ఫేవర్ గా మారనుంది. జూన్ నుంచి పొట్టి ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా దానికి ముందు జరిగే ఐపీఎల్ టీం ఇండియా ప్రపంచ కప్ కు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంది. అయితే అంతకంటే ముందే టీమిండియాకు షాకింగ్ న్యూస్ వచ్చింది. భారత జట్టు స్టార్ బౌలర్ మహమ్మద్ షమి టీ20 ప్రపంచ కప్ ఆడడం అనుమానమే అని తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా భారత్ జట్టుకు దూరమైన మహమ్మద్ షమి ప్రస్తుతం పాదాల శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం షమి ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం టీ20 ప్రపంచ కప్ నుంచి కూడా అవుట్ కానున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరగనున్న టెస్ట్ సిరీస్ ద్వారా షమి తిరిగి జట్టులోకి రాగలడని షమి పునరాగమనంపై సమాచారం అందించిన బీసీసీఐ సెక్రటరీ జైషా అన్నారు. అంటే జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు షమి అందుబాటులో ఉండడు. జైషా మాట్లాడుతూ షమికి శస్త్రచికిత్స విజయవంతమైందని, అతను లండన్ నుంచి భారత్ కు వచ్చాడని తెలిపారు. బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగే సిరీస్ తో షమి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో 2 టెస్టులు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భారత్ తలపడనుంది. జైషా ప్రకారం ఈ సిరీస్ లో షమి టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. గతేడాది నవంబర్ 2023 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో మహమ్మద్ షమి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. షమితో పాటు కేఎల్ రాహుల్ పునరాగమనంపై అప్డేట్ ఇస్తూ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నారని, పునరావాసం ప్రారంభించారని జైషా చెప్పారు. అంటే రాబోయే ఐపీఎల్ లో రాహుల్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.